హాయ్ అండి, ఈరోజు నేను జొన్న దోశ రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా హెల్దీ అయినది. ఇప్పుడు జొన్న దోశను చూద్దాం. జొన్న దోశకు కావాల్సిన పదార్థాలు 2 కప్పుల జొన్నలు, 1/2 కప్ అటుకులు, 1/2 కప్ మినప్పాలు, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఈ 2 కప్పుల జొన్నల్ని, మినప్పాలని, మెంతుల్ని నేను ఒక బౌల్ తీసుకొని వాటర్ నిండుకేసి ఇవన్నీ మిక్స్ చేసేసి ఇందులో వేసి మార్నింగ్ నానపెట్టాను. నానిన తర్వాత ఈ విధంగా వచ్చాయి. వీటిని ఇప్పుడు 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఈ 1/2 కప్ అటుకుల్ని కూడా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ వేసి నిండుకు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చాయి. వీటిని కూడా 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఈ విధంగా జొన్నల్లో, అటుకుల్లో వాటర్ ఏమీ లేకుండా వంచేసుకోండి. తీసుకొని అందులో జొన్నల్ని యాడ్ చేసుకోండి. మిక్సీ జార్కు తగినన్ని యాడ్ చేసుకోండి. అలాగే అటుకుల్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అటుకులకు బదులుగా మీరు వండిన అన్నాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. అలాగే మిగిలిన జొన్నల్ని కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోండి మెత్తగా. మిగిలిన జొన్నల్ని కూడా ఇదే విధంగా ఆడించుకోండి. చూడండి, ఆడించిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఈ జొన్న పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోనే తీసుకోండి. ఈ పిండి పులుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోండి. ఒక నైట్ తర్వాత చూడండి, మూత తీయండి. పిండి బాగా పులిసింది. ఆ పులిసిన పిండిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ పిండిని దోశలాగా వేసుకుందాం. జొన్నలని మీరు ఒక 9 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ జొన్నలను నేను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ గ్రైండ్ చేసి మరుసటి రోజు మార్నింగ్ పిండిని చూపిస్తున్నాను. గ్రైండ్ అయిన పిండిని చూపిస్తున్నాను. దోశలు వేసేది చూద్దాం. ప్యాన్ పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఆయిల్ స్ప్రెడ్ చేసి దోశని వేసుకోండి. దోశని వేసుకొని దాని మీద ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోండి. కాల్చిన దోశని ఇలా ఓల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన జొన్న దోశలు రెడీ. మిగతా దోశలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన జొన్న దోశ రెడీ. ఈ జొన్న దోశని పల్లీ చట్నీతో కానీ, టమోటా చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది.